తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సును పటిష్టంగా నిర్వహిస్తాం. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి బాబు మీడియా సమావేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే 3వ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో 4 కోర్సులకు సంబంధించి ప్రవేశాలకు అనుమతి లభించిందని, కోర్సులను పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు ఎలాంటి లోటు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు విశిష్ట కృషి చేసిన ఈ ప్రాంత శాసన మండలి సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి సలహాదారు సభ్యులు గారికి, జిల్లా శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, నవల్మోహన్ గారికి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో సాంకేతికంగా సహకరించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డికి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారికి, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానంగా ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ యోగితారాణి గారు, కాలిగేట్ కమిషనర్ శ్రీ దేవసేన గారి కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు మద్దతు తెలియజేసిన ఈ ప్రాంత విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు, తెలంగాణ విశ్వవిద్యాలయ టీచర్స్ అసోసియేషన్ కు, నాన్ టీచింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, కంట్రోలర్ కె సంపత్ కుమార్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త కె రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ అంజనేయులు, డాక్టర్ పిఆర్ఓ జి పున్నయ్య, డైరెక్టర్ మైనార్టీ సెల్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖయీ తదితరులు పాల్గొన్నారు. కోర్సులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క కోర్సులో 60 మంది విద్యార్థులను మనం ఇంటేక్ కింద తీసుకోవచ్చు. ఆ 4 ప్రోగ్రామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్. బిల్డింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎంతమంది విద్యార్థులు? 60 మంది విద్యార్థులు ఒక్కొక్క కోర్సు. వారికి 3వ విడత కౌన్సిలింగ్లో అవకాశం దక్కవచ్చు. అవన్నీ సెకండ్ ఫేజ్లో తీసుకుంటాం. మెకానికల్, ఎలక్ట్రికల్ అంటే దానికి వర్క్షాప్స్ ఇట్లా ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. అవి సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్లో అలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి. సందర్భంగా జీవో ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్పెషల్ ఫండ్ ఈ సంవత్సరం మనకు 35 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.